శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? ఇది నా ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా? అయితే పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నాతో కలిసి చదువుతారని ఆశిస్తుంటున్నాను. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. ఈ ఉదయకాలన మా దిన కార్యక్రమాల్లో మేము ప్రవేశించక పూర్వము మీ వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించుటకు, మీ వాక్యం చేత బలపరచబట్టుకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు మీ వాక్కు చేత మమ్మను బలపరిచి ఈ లోక యాత్రలో మమ్మను నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, క్రిస్మస్ దినాలలో ఉన్నాం. మరి ఈ సమయంలో యేసు ప్రభు జన్మదినాన్ని గురించి, యేసు ప్రభు జనన విధానాన్ని గురించి అనేక రీతులుగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అయితే చదువుబంటి లేఖన భాగంలో యోహాను భక్తుడు యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం మాత్రమే కాదు, సృష్టి ఆరంభము నుంచి కూడా ఉన్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే యోహాను భక్తుడు యేసు ప్రభు యొక్క పూర్వ ఉనికిని జ్ఞాపకం చేస్తూ, ఇక్కడ యేసు ప్రభు ఆయన ఈ లోకములకు వచ్చిన ఉద్దేశాన్ని జ్ఞాపకం తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యోహాను భక్తుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన వెలుగుగా వచ్చాడు, మనుషులను వెలిగించుటకు వచ్చాడు అని. అయితే ఈ క్రిస్మస్ దినాన మనము క్రైస్తవ లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా విద్యుత్ దీపాలంకరణకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే అది తప్పు అని చెప్పం, కానీ ఈ ప్రత్యేకమైన సమయంలో యేసు ప్రభు నా కొరకు జన్మించాడు, నా పాపాల కొరకు జన్మించాడు, ఆయన నా పాపము నుండి నాకు విముక్తి కలగచేశాడు అని యేసు ప్రభు యొక్క జననమును గురించి మనం ధ్యానం చేస్తూ గొప్ప వేడుకగా జరిపించుకుంటున్నాం. అయితే ఈ గొప్ప వేడుకను ఎక్కువగా ప్రాధాన్యత దేనికి ఇస్తున్నామని అంటే, కేవలము విద్యుత్ దీపాలంకరణ కొరకు. మన గృహాలలో విద్యుత్ దీపాలంకరణ ఉంటుంది. క్రిస్మస్ ట్రీకి ఆ విద్యుత్ దీపాల చేత అలంకరిస్తాం, మన ఇళ్లను అలంకరించుకుంటాం, క్రైస్తవ సంఘాలను, చర్చిలను చక్కగా అలంకరిస్తాం, లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నాం. అయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు కరెంటు బల్బులను వెలిగించడం కాదు. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ఆయన లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం వెలిగించబడాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనం వెలిగించబడాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని వెలిగించాడు. ఆయన వెలిగించాడు అని అంటే మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించాడు. క్రీస్తు యొక్క వెలుగు చేత మనం వెలిగించబడాలి, ఇతరులకు వెలుగుగా ఉండాలి. మనం ఇతరులకు వెలుగుగా ఏ రీతిగా ఉంటాము అని అంటే, యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తెలియజేస్తాడు కదా, మీ సత్క్రియల చేత మీ వెలుగును ఇతరులకు ప్రకాశింపనీయుడి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. సో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ లోకానికి రావడానికి ఉద్దేశం ఏంటంటే, మనం వెలిగించబడాలి, మనం వెలుగుగా ఉండాలని. మనం చీకటిగా ఉంటూ మన గృహాలలో విద్యుత్ దీపాల అలంకరణ కాదు కావాల్సింది. ఒకవేళ అది ఉంటే మంచిది, తప్పు అని నేను అనను, కానీ దానికంటే ఎక్కువగా నీ హృదయం వెలిగించబడాలి, నీ దీపం వెలిగించబడాలి, నీ గృహం వెలిగించబడాలి, నీ జీవితము ఇతరులకు వెలుగుగా ఉండాలి. నీవు నివసించే ప్రాంతములో నీ గృహము ఇతరులకు వెలుగును అందించేటువంటిదిగా ఉండాలి, క్రీస్తు వెలుగు అందించేటువంటిదిగా ఉండాలి. అయితే ఏ రీతిగా వెలిగించబడతాం, ఏ రీతిగా వెలిగిస్తాము అని అంటే నీ సత్క్రియలను బట్టి,
నీవు ఇతరులకు వెలుగుగా ఉంటావు. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. దట్ ఈజ్ ఏ స్పిరిచువల్ లైట్. అటువంటి వెలుగు కలిగి అనేకులకు వెలుగుగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం దయచేనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభు, కృపగల నాయన, ఈ ఉదయకాలం ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు ప్రభు. మరి క్రిస్మస్ అనేటువంటిది విద్యుత్ దీపాలంకరణ కాదు నాయన, మా యొక్క జీవితాలు వెలిగించడానికి లోకానికి వచ్చారు కాబట్టి ప్రభు, వెలిగించబడిన ప్రతి వ్యక్తిని బట్టి మీకు స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఇంకా అంధకారంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలలో ప్రభు మీ వెలుగు చేత నింపబడి సత్క్రియల ద్వారా అనేకులకు వెలుగుగా ఉండునట్లు ఆశీర్వదించుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.